హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి జాబ్స్ అనేది నోటిఫికేషన్ ఇచ్చాడు. అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. క్రోమ్లోకి వెళ్ళి ఫ్రీ జాబ్ అలర్ట్స్ 2024 అని సెర్చ్ చేయండి. ఇలా ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రోల్ చేస్తే మొత్తం ఏ పోస్టులు ఉన్నాయి అన్నీ చూపిస్తుంది. సెంట్రల్లో యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఇంకా ఇంజనీరింగ్ సంబంధించి అన్ని పోస్టులు అక్కడ లిస్ట్ ఉంటుంది. అక్కడ రైల్వే జాబ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆర్ఆర్బి ఏఎల్పి అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ అని ఉంది కదా, అది అనేది ఓపెన్ అవుతుంది. మొత్తం ఈ ఏఎల్పి పోస్టులు అనేవి 5,696 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్కి 500, అలానే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్ ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీ అండ్ ఈబీసీ వాళ్ళకి 250 ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి జనవరి 20 నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 19వ తారీఖు నైటు 12 లోపు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలానే మనం అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్ మాడిఫై చేసుకోవచ్చు. అది ఫిబ్రవరి 20వ తారీఖు నుండి 29 వరకు ఇస్తున్నాడు. అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత రోజు నుండి. అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2024 సంవత్సరానికి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. అంటే 18 సంవత్సరాల పైన ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, లేదా డిప్లొమా రిలవెంట్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ అయినా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెకానికల్ ఆ ట్రేడ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మనం ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుందాం. ఈ వేకెన్సీ డీటెయిల్స్ అనేది ఆర్ఆర్బి అహ్మదాబాద్ అనేది వెస్టర్న్ రీజియన్లోకి వస్తుంది. అది 238 పోస్టులు ఉన్నాయి. అజ్మీర్ ఏమో 228 పోస్టులు, బెంగళూరు 473 పోస్టులు ఉన్నాయి. భూపాల్ అనేది 2 రీజియన్స్ కింద ఉంది. అది 219, 65 పోస్టులు ఉన్నాయి. భువనేశ్వర్ చూసుకుంటే 280 పోస్టులు ఉన్నాయి. బిలాస్పూర్ అనేది 124, ఇంకా 1192 పోస్టులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ చూసుకుంటే 66 పోస్టులు, చెన్నై 148, గౌహతి 62, జమ్మూ శ్రీనగర్ 39, ఇంకా ఆర్ఆర్బి కోల్కతా అది ఈస్టర్న్ రీజియన్లోకి వస్తుంది కదా, 254 పోస్టులు, ఇంకా 91 ఈస్టర్న్ రీజియన్లో 161 పోస్టులు అనేవి ఉన్నవి. ఆర్ఆర్బి మాల్దా అంట, అది అందులో 161 వేకెన్సీస్, ఇంకా 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎస్సీఆర్లో 26 వేకెన్సీస్. అలానే ఆర్ఆర్బి ముంబై చూసుకుంటే 110 411 వేకెన్సీస్ ఉన్నాయి. ముజఫర్పూర్ అంట, అదైతే 38 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే పాట్నాలో 38 వేకెన్సీస్. ప్రయాగ్రాజ్ అంటే యూపీ, అది 241 వేకెన్సీ, ఇంకా 45 వేకెన్సీస్ ఉన్నాయి. రాంచీలో 153. సికింద్రాబాద్లో 2 జోన్స్ కింద ఇచ్చాడు. ఈస్ట్ కోస్ట్ రీజియన్ అని, ఎస్సీఆర్ సికింద్రాబాద్ రీజియన్ అని ఇచ్చాడు. అయితే ఈస్ట్ కోస్ట్లో 199 పోస్టులు ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్కి దగ్గరగా 600 పోస్టులు ఉన్నాయి. అలాగే సిల్గురి అది 67 పోస్టులు, తిరువనంతపురం 70 పోస్టులు, గోరఖ్పూర్ ఏమో 43. టోటల్ వేకెన్సీస్ అనేవి 5,692 వేకెన్సీస్ ఉన్నాయి.
అయితే ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 19. ఇది అఫీషియల్ వెబ్ పేజ్. ఇది మనకి ఏమైనా అప్లికేషన్ పరంగా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఫర్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, దాని నుండి మన క్వశ్చన్స్ అనేది అడగచ్చు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఎంక్వైరీలో అడగచ్చు. ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై దగ్గర క్రియేట్ అన్ అకౌంట్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, మనం కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే అవసరం లేదు, దాంతోనే లాగిన్ అయితే సరిపోతుంది. అయితే క్లిక్ హియర్ టు న్యూ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా స్క్రోల్ చేసుకుంటూ దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అంటే అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఆ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఈ అప్లికేషన్ అనేది అప్లై చేయాలని చూపిస్తున్నాడు. ఈ అకౌంట్ అనేది మనం ఫీ అనేది పే చేస్తాం కదా, 500 పే చేసిన వాళ్ళకి 100 రూపీస్ అలా ఉండి 400 అనేది మన ఎగ్జామ్ అయ్యాక మన అకౌంట్లోకి రిఫండ్ వస్తుంది. అలానే 250 పే చేసిన వాళ్ళకి కూడా 250 అనేది రిఫండ్ అవుతుంది. అందుకని చెప్పి ఈ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. CBT 1 అనేది క్లియర్ అయ్యి ఎగ్జామ్ అయిన తర్వాత. ఇది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ ఫీ 500 an amount of 400 shall be refunded duly reducing the bank charges. ఫస్ట్ స్టేజ్ అనేది అయ్యాక మనకు బ్యాంక్ అకౌంట్లోకి రిఫండ్ వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు. అలానే మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే మన పేమెంట్ అనేది ఎలా చేయాలో ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తున్నాడు. ఈ అప్లికేషన్ కోసం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టమని చెప్తున్నాడు. ఈ ఫోటో సైజ్ అనేది 30 KB నుండి 70 KB మధ్యలో ఉండాలి. వితౌట్ వియరింగ్ డార్క్ గ్లాసెస్ అండ్ క్యాప్, అంటే స్పెట్స్ క్యాప్ లేకుండా ఫోటో ఉండాలని చెప్తున్నాడు. కంపల్సరీ ఒక 12 కాపీస్ అనేది సేమ్ ఆ ఫోటో మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ 12 కాపీస్ అనేది దగ్గర పెట్టుకోమంటున్నాడు. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా అవసరం అవుతే అవి ఉంటుందని చెప్పేసి. అలానే సిగ్నేచర్ చూసుకుంటే సిగ్నేచర్ అనేది JPG ఫార్మాట్లో ఉండాలి. అది కూడా 30 KB నుండి 70 KB మధ్యలో ఉండాలి. SC ST అయితే వాళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం, అంటే ట్రావెల్ ఛార్జెస్ అనేది ఇస్తాడు కదా రిజర్వేషను, దానికోసం ఆ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మన ఫోన్ నెంబరు ఈమెయిల్ ID అనేది యాక్టివేట్లో ఉండాలి. అయితే ఫస్ట్ స్టెప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది చెప్తున్నాడు. అలానే అప్లికేషన్ అనేది ఒకసారి సబ్మిట్ చేశాక ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదని చెప్తున్నాడు. కాబట్టి అన్నీ ఒకసారి డీటెయిల్స్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకున్నాక ఐ హ్యావ్ డౌన్లోడ్ ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఆ బాక్స్లో క్లిక్ చేసి ప్రొసీడ్ ప్రెస్ చేయాలి. అప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఒకవేళ అకౌంట్ ఉంటే లాగిన్ హియర్ ఉంది కదా, అక్కడ లాగిన్ చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ RRB లేదా RRC అని అడుగుతున్నారు. మనం ఎప్పుడైనా మీరు డిబార్ అయ్యారని అడుగుతున్నాడు, నో అని పెట్టుకోవాలి. అలానే హ్యావ్ యూ అండర్గాన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అని అడిగాడు కదా, ఒకవేళ ఏమైనా సర్జరీస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టుకోవాలి. డిజబిలిటీ అని అడిగాడు, ఉంటే ఎస్ అని లేకపోతే లేదని. అయితే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ పెట్టుకుంటాం. ఫుల్ నేము మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఫుల్ నేమ్ అనేది ఎలా ఉందో అలా అలా నేమ్ అనేది రాయాలి. అలానే రీటైప్ ఫుల్ నేమ్ అన్నాడు కదా, సేమ్ అక్కడ కూడా అదే నేమ్ రాయాలి.
హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడిగాడు. ఎప్పుడైనా మనం నేమ్ అనేది చేంజ్ చేసుకున్నామంటే ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే సెలెక్ట్ జెండర్, మేల్ ఫీమేల్, రీసెలెక్ట్ కూడా జెండరే. అలాగే ఫాదర్ నేమ్ మన 10th ఎలా ఉందో సేమ్ మదర్ నేమ్ అలా ఇవ్వాలి. అయితే ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని అడిగాడు కదా, అక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన ఆధార్ అనేది వెరిఫై అవుతుంది. ఇలా నా నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫీమేల్ అలా సేమ్ అలానే మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ అని ఉంది కదా, చేశాక అప్పుడు ఇక్కడ బాక్స్లో ఐ కన్ఫర్మ్ చేసి క్లిక్ చేసి ప్రొసీడ్ చేస్తే వెరిఫై ఉంది కదా, వెరిఫై చేయాలి. ఇలా వెరిఫై యువర్ ఆధార్ డీటెయిల్స్ డిడ్ నాట్ మ్యాచ్ అని వచ్చింది కదా, అంటే నా ఆధార్లో ఏదో మిస్టేక్ ఉందని. అప్పుడు నేను మళ్ళీ అప్లికేషన్లో నా నేము రమ్యశ్రీ అని ఇచ్చాను. రమ్యకి శ్రీకి మధ్యలో స్పేస్ అనేది ఉంది. ఆధార్ కార్డులో చూస్తే స్పేస్ అనేది లేదు. అందుకని చెప్పి నేను ఆ 2 రమ్యశ్రీ మధ్యలో ఉన్న స్పేస్ తీసి కలిపి పెట్టాను. అప్పుడు సబ్మిట్ చేస్తే వెరిఫై అయ్యింది. అలానే ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఒకసారి అప్లికేషన్ రీచెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ అనేది వెరిఫై అయిపోయింది కదా, తర్వాత మన మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేశాక మన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే సబ్మిట్ అవుతుంది. అలాగనే నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాక క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా, మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ ఒక లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. అలా వచ్చేలాగా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఎంటర్ క్యాప్చర్ అని ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయ్యి మన మెయిల్కి ఫోన్ నెంబర్కి అనేది మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనకు చూపిస్తుంది. అవన్నీ చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఇదంతా జస్ట్ మనం ఫస్ట్ స్టెప్ 1 కింద అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి జరిగిన ప్రాసెస్ ఇదంతా. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడానికి ఉండదు. అది ఐ హ్యావ్ చెక్డ్ అని ఉంది కదా, చెక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ది క్రియేట్ అన్ అకౌంట్. ఇంకా డీటెయిల్స్ అనేది మాడిఫై చేయడానికి ఉండదని చెప్తుంది. అయితే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ప్రొసీడ్ అని అడుగుతుంది. మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. అప్పుడు మన ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. ఇలా లాగిన్ చేసిన తర్వాత ఇలా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ యువర్ విష్ టు అప్లై అని అడుగుతుంది. మనం ఏ జోన్ అప్లై చేస్తున్నామని సెలెక్ట్ చేసుకొని నేను సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తున్నాను. అసిస్టెంట్ లోకో పైలట్ ఈస్ట్ కోస్ట్ రీజియన్లో అదొకటి, ఇంకా ఎస్సీఆర్ అని ఉంది కదా అదొకటి. అందులో 600 పోస్టుల వరకు ఉన్నాయి, దానికి పెడుతున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అప్లోడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అయితే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ చూసుకుంటే కంట్రీ ఆఫ్ నేషన్ అంటుంది, ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం. అయితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ మన నేమ్ ఆల్రెడీ
ఎంటర్ చేసాం కదా, మన నేము, మన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, మెటీరియల్ స్టేటస్ అడుగుతుంది, అంటే మ్యారీడా అన్మ్యారీడ్ అని. రిలీజియస్ అడుగుతుంది, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేసి. అలానే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, అంటే మన 10th క్లాస్లో ఉంటుంది కదా, ఏ మూలాంది, నెక్కో ఏ మూలాంది, అలాగా ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అయితే కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మన క్యాస్ట్ అనేది ఏంటో. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి, అంటే డోర్ నెంబరు, మన విలేజు, మండలం, పిన్ కోడ్ ఇస్తే ఇక్కడ టిక్ చేస్తే సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, అప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదని అడుగుతుంది, నో అని క్లిక్ చేయాలి. ఇంకా పీడబ్ల్యూనా అని అడుగుతుంది, ఒకవేళ ఫిజికల్లీ డిజేబుల్డ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని. అలానే ఈబీసీకి చెందిన వాళ్ళ అని అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ ఈబీసీ క్రియేట్ హోల్డర్ అని అడుగుతుంది, నో అయితే నో. ఇంకా రైల్వే ఎంప్లాయీ అని అడుగుతుంది, నో. ఎస్ అయితే ఎస్. మీరు ఏ డిపార్ట్మెంట్ జాబ్ చేశారని అడుగుతుంది, ఒకవేళ ఎస్ అని పెడితే కనుక. మనకేం లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని పెడతాం. ఏమైనా అప్రెంటిస్ కోర్స్ చేశారని అడుగుతుంది, చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని చేసుకోవాలి. అయితే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనకి రిఫండ్ అనేది వస్తుంది కదా ఎగ్జామ్ అయిన తర్వాత. మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుగా నేము, అకౌంట్ నెంబరు, ఎస్సీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లేకపోతే ఆ కాంబినేషన్లో ఇంకేమైనా కోర్స్ చేసి ఉంటే వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. అది చూసుకొని నెక్స్ట్ మనం ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, అంటే ఏ స్టేటు, డిస్టిక్, బోర్డు, డేట్ ఆఫ్ పాసింగ్, మన రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఓన్లీ 10th యాడ్ చేసాం కదా, ఇప్పుడు డిప్లొమా కానీ బీటెక్ కానీ చేయాలి. అప్పుడు యాడ్ అని ఉంది కదా, అది యాడ్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ డిప్లొమా కానీ ఇంటర్ కానీ సంబంధించి ఓపెన్ అవుతుంది. అప్పుడు నాకా లేకపోతే ఐటీఐ 3 years డిప్లొమా అని అడుగుతుంది. మనం 3 years డిప్లొమా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ మన డిసిప్లిన్ ఏంటని అడుగుతుంది, అంటే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెకానికల్, మన ట్రేడ్ ఏంటని. అలానే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్, పాలిటెక్నికల్ అనేది ఎక్కడ కంప్లీట్ చేసాము, ఇన్స్టిట్యూట్ నేము, డేట్ ఆఫ్ పాసింగ్ ఇయరు ఎంటర్ చేసిన తర్వాత యాడ్ డీటెయిల్స్ మళ్ళీ యాడ్ చేయాలి, అంటే బీటెక్ ఉంటే బీటెక్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే స్టేటు, డిస్టిక్, డేట్ ఆఫ్ పాసింగ్ ఇయరు క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అది ఇచ్చాడు కదా, ఫోటోకి 30 KB నుంచి 70 మధ్యలో ఉండాలనేసి. బ్రౌజర్ ఉంది కదా, అక్కడ మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కింద సిగ్నేచర్ అనేది కరెక్ట్గా ఆడిచ్చిన సైజులోనే ఉండాలి.
ఇలా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ టైప్ చేస్తే మళ్ళీ ఒకసారి అడుగుతుంది పోస్ట్ ప్రిఫరెన్స్ జోన్ ఒకసారి ఏమైనా చేంజ్ చేసుకుంటారా అదే ఉంచుకుంటారని. మనం CBT2 కూడా అడుగుతుంది. ఏంటి బ్రాంచ్ అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, అది ఎలక్ట్రానిక్స్ కాబట్టి. ఇది క్లిక్ హియర్ టు చేంజ్ RRB జోన్ అందే. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కింద డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ టు అలో రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్స్ అనేది అని మనం క్లిక్ చేయాలంటే మన డీటెయిల్స్ అనేవి అదర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా పర్వాలేదు, అంటే మన రిజల్ట్ వస్తే వాళ్ళకే చూపించేలా అది కూడా క్లిక్ చేసుకొని ప్లేసు మనం ఎక్కడి నుండి అప్లికేషన్ అనేది పెడుతున్నామో మన ప్లేస్ ఎంటర్ చేసుకొని అప్లికేషన్ అనేది సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఫైనల్ అన్నమాట. ఇది సేమ్ ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్లికేషన్ అనేది ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫైనల్గా సబ్మిట్ అని ఉంది కదా, అక్కడ బాక్స్లో ఐ హ్యావ్ రీచెక్డ్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు అప్లికేషన్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని అడిగింది కదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ముందే ఎడిట్ చేసుకోవాలి, లేకపోతే సబ్మిట్ చేసి నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఉమెన్కి 250 ఫీ ఉంది కదా, అక్కడ పే నౌ అని క్లిక్ చేస్తే పేమెంట్ ఫీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మన నేము, మన ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.